టీ ప్రదీప్. నేను బాలాజీలో ఉంటాను. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. అండ్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను డెలివరీలో. అంటే చిన్నప్పటికెళ్ళి అన్ని మూవీలు చూసి కొన్నిసార్లు యాక్టింగ్ చేసి ఎంత బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేస్తే మంచిగా ఉంటుందేమో నాకు పొడికేళ్ళు ఒకసారి ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందేమో అని వెయిటింగ్. అందుకని నాకు కొంచెం మూవీ యాక్టింగ్ అంటే కొంచెం ఇష్టం. మూవీలో ఛాన్స్ అంటే మా అక్క వాళ్ళ కాలేజ్ లేదేమో మూవీ షూటింగ్ అవుతుంది అని మా అక్క నాకు చెప్తే మా అక్క అడిగే ఉండే ఇట్లా యాక్టింగ్ వాళ్ళు కావాలంట, నీకు ఇంట్రెస్టే కదా, నువ్వు వస్తావేమో అని అడిగింది మా అక్క. సో నేను కూడా వస్తా అని చెప్పినాను. ఆ ఛాన్స్ మా అక్క వాళ్ళు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెన్షన్ ఉండే నాకు, ఏమవుతుంది ఇట్లా అని. ఆడిషన్స్ అయితే నార్మల్ అంటే దానికంటే మంచిగానే ఒక్కొక్క రోల్ ఒక్కొక్క యాక్షన్. అప్పుడు అనిపించింది నాకు ఆడిషన్స్ అంటే ఇట్లుంటాయా అని. అంటే సెలెక్ట్ అవుతాను లేదని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత సెలెక్ట్ అయినాక నేను సెలెక్ట్ అయ్యాను కదా అని ఐ ఫీల్ హ్యాపీ. మాకు రెమ్యునేషన్ మేము అవసరం లేదు, మాకు ఆ ఛాన్స్ వచ్చుడే ఇష్టం అనిపించింది. ఓ మూవీలో ఛాన్స్ వచ్చింది కదా, యాక్టింగ్ చేసే మంచి ఉంటుంది కదా, ఆ రెమ్యునేషన్ వల్ల ఏమో రాలేదు మేము. ఇప్పుడు ఇంప్రెషన్ ఇప్పుడు తగ్గలే అన్న మేము. అంటే ఆ డైరెక్టర్ మమ్మల్ని ఇట్లా ఒక సొంత తమ్ముళ్ళగా అందరిని అట్లా చూసుకుంటుండే. ఒక రీటేక్స్ ఒక షెడ్యూల్స్ ఎప్పుడు అట్లా చేంజ్ అవుతుంటే మేమేం అప్సెట్ అవ్వకపోతుండే. అంటే పిల్లలు ఉన్నప్పుడు అందరితో ఉన్నాం కదా, కొంచెం జాయ్ఫుల్గా ఉండే. అప్పుడప్పుడు రియాజల్స్ ఉండే మాకు. నేను ఎక్కువ పిల్లలు ఉండకపోతుండే, కానీ ఎప్పుడెప్పుడు ఉంటున్నానో అప్పుడు కానీ అందరితో మంచిగా గ్యాదరింగ్ అంటే ఎంజాయ్మెంట్ అనిపించింది. నాకు మంచిగా ఎంజాయ్ చేసిన పిల్లలు ఉన్న అన్ని రోజులు. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అంటే ఎట్లా అనిపించింది, భయం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంట్రెన్స్కి. దాని తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు కొన్ని రోల్స్ నువ్వు గుర్తు చేసుకొని చేయాలి అని. అట్లా మేము గల్లీలల్లో ఎట్లా ఉంటాము, ఎట్లా క్రికెట్ ఆడతాం, ఎట్లా గొడవలు అవుతాయి, అట్లా ఇన్స్పైర్ చేసాను. ఇన్స్పైర్ వల్ల నాకు కొంచెం యాక్టింగ్ అనేది కొంచెం లైట్గా భయం పోయి యాక్టింగ్ చేశాను. సీనియర్ హర్ష గారు రోల్ ఒకటి, ఇంకోసారి మళ్ళా చూడాలి, మళ్ళా అది చూస్తూ నవ్వాలి. ఎప్పుడైనా డిప్రెషన్స్ ఉన్నప్పుడు అయితే పక్క చూస్తాను నేను. అక్క సీన్ చూస్తే ఒక ఇది ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, సేమ్ అట్లనే అనిపించింది. సేమ్ రౌడీ క్యారెక్టర్, ఎప్పుడు అందరినీ ఆడుకుంటూ ఉంటుంది. అంటే మకాన్ చూస్తే సేమ్ కోతి పిల్లలు గుర్తొస్తుందని సేమ్ అలాంటి చేష్టలే చేస్తుంది కాబట్టి ఏమనిపించలేదు మకాన్ చూస్తే. ఛాన్స్ ఏమో థ్యాంక్ఫుల్ మా అక్కకి చెప్తున్నాను, మా అక్కకి, డైరెక్టర్ గారికి, ఇంకొంతమందికి. వాళ్ళు ఇచ్చే ఛాన్స్ నాకు దొరికింది కాబట్టి చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. కానీ ఈ రోల్స్ అనేది చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు. అంటే ఒక్కొక్క రోల్లో ఏమేమి చేయాలి అని, రియల్ లైఫ్లో ఎట్లా ఉండాలి, షూటింగ్ ఏంది, రియల్ లైఫ్ ఏందని కొంచెం డిఫరెన్స్ నేర్పించింది. ఏం నేర్చుకున్నా అంటే షూటింగ్ అంటే ఏంటిది, మనం కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉండాలి అని. అంటే కొంతమంది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది కదా. అంటే మాకు ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. అంటే మాకు కూడా ఛాన్స్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు మాకు కూడా అంత కన్ఫర్మ్ ఏం లేకుండా, కానీ సెలెక్ట్ అయినాక అప్పుడు అనిపించింది అరే మనకి ఇలాంటి రోల్ వచ్చినాయని. కానీ దానితో వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కదా మూవీలోకి యాక్టింగ్లోకి. ఇప్పుడు కొంత వస్తారు మళ్ళీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ తీసుకోలేదు. కానీ అప్పుడప్పుడు ఊరికే ట్రై చేస్తూనే ఉంటున్నాయి కదా, కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేవి. ఆ రోల్స్ అనేవి మ్యాక్సిమం చిన్నగా ఉంటాయి కానీ హ్యాపీనెస్ అనిపిస్తాయి నాకు కొన్ని రోల్స్.